కోడలికి స్మార్ట్ ఫోన్ కొలత, అత్తగారికి అరచేతి కొలత. టెక్నాలజీకి సంప్రదాయానికి మధ్య వంటగదిలో జరిగిన ఒక కమ్మటి పోరాటం. కోడలు వంటింట్లో ఏదో కొత్త వంటకం చేయడానికి తంటాలు పడుతుంటుంది. అత్తగారు హాల్లో కూర్చుని గమనిస్తున్నారు. కోడలు, అత్తయ్య, ఈ స్మార్ట్ కుక్కర్ యాప్ క్రాష్ అయ్యింది. ఇప్పుడు ఈ పప్పులో ఎన్ని గ్రాములు ఉప్పు వేయాలో ఈ ఏఐ సరిగ్గా చెప్పట్లేదు. రెసిపీ మొత్తం పాడయ్యేలా ఉంది అంది కంగారుగా. అత్తగారు పుస్తకం మెల్లగా దించి కళ్ళద్దాల పైనుంచి చూస్తూ, అమ్మా సిరి, మీ తరానికి అన్నిటికీ స్మార్ట్ కొలతలు కావాలి, కానీ వంటకి కావాల్సింది చేతి కొలత అని మర్చిపోయావు. మీ ఫోన్కి సిగ్నల్ రాకపోతే మీ కడుపుకి తిండి పెట్టవే ఆ యాప్లు అంది అత్తగారు. కోడలు, అది కాదత్తయ్య, ఇందులో క్యాలరీ కౌంట్ చూసుకోవాలి కదా, యాక్యురేట్గా లేకపోతే హెల్త్కి ప్రాబ్లం అంది. అత్తగారు, యాక్యురసీయా? ఆ కాలంలో నా కంటి చూపుతోనే అందులో ఉప్పు ఎంతో కారం ఎంతో చెప్పేసేదాన్ని. అది మీ డేటా సైన్స్ కూడా అందదు. ఇప్పుడు నీ సమస్య ఏంటి? పప్పు రుచిగా రావాలి, అంతే కదా. ఆ ఫోన్ పక్కన పెట్టి ఒకసారి నీ అరిచేత్తో కాస్త చింతపండు రసం తీసివేయి. ఆ స్పర్శలో ఉండే రుచి ఏ సాఫ్ట్వేర్ అప్డేట్లోనూ రాదు అంది. కోడలు అత్తగారు చెప్పినట్టే చేసి రుచి చూసి ఆశ్చర్యపోతూ, నిజమే అత్తయ్య, చాలా బాగుంది, కానీ నా స్మార్ట్ వాచ్లో స్ట్రెస్ లెవెల్ పెరిగిందని చూపిస్తోంది అత్తయ్య అంది కోడలు. దానికి అత్తగారు నవ్వుతూ, ఆ వాచ్ తీసి పక్కన పెట్టు. నీకు స్ట్రెస్ తగ్గాలంటే ఆ స్క్రీన్ వైపు చూడటం ఆపి కాసేపు ఆ పెరట్లో ఉన్న తులసి మొక్కకి నీళ్లు పోసిరా. గాలిలో ఉన్న ఆక్సిజన్ ఇచ్చే రిలాక్సేషన్ నీ వైఫై సిగ్నల్స్ కూడా ఇవ్వలేవు. ఆధునిక సమస్యలకి గూగుల్ దగ్గర సమాధానం ఉండవచ్చేమో, కానీ అనుభవం దగ్గర మాత్రమే సరైన పరిష్కారం ఉంటుంది అంది అత్తగారు. కోడలు నెమ్మదిగా ఫోను వాచ్ పక్కన పెట్టి పెరట్లోకి వెళ్ళింది. పచ్చని తులసి మొక్కకు నీళ్లు పోస్తుంటే మట్టి నుండి వచ్చే ఆ కమ్మటి వాసన, చల్లటి గాలి తగలగానే ఆమె ముఖంలో అప్పటి వరకు ఉన్న కంగారు మాయమైపోయింది. 5 నిమిషాల తర్వాత ప్రశాంతంగా లోపలికి వచ్చింది కోడలు. నిజమే అత్తయ్య, ఆ గాలికి నాకెందుకో చాలా రిలీఫ్గా అనిపించింది. నా వాచ్లో ఇప్పుడు చూస్తే హార్ట్ రేట్ నార్మల్కి వచ్చేసింది. అత్తగారు నవ్వుతూ గరిటె పక్కన పెట్టి, చూసావా, నీ వాచ్ నీకు సమస్యను చూపిస్తోంది, కానీ ప్రకృతి దానికి పరిష్కారాన్ని ఇస్తోంది. సరే, ఇప్పుడు ఆ పప్పు తాలింపు వేసిరా, వేడివేడి అన్నం వడ్డిస్తాను అంది. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. కోడలు వండిన పప్పు, అత్తగారు చేసిన ఆవకాయ పక్కపక్కనే ఉన్నాయి. కోడలు అన్నంలో పప్పు కలుపుకుని మొదటి ముద్ద తిని కళ్ళు మూసుకుని ఆస్వాదించింది. వావ్ అత్తయ్య, అద్భుతంగా ఉంది. ఏ ఫుడ్ డెలివరీ యాప్లో ఆర్డర్ చేసినా ఇంత కమ్మటి రుచి రాదు. ఆగండి, దీనికి ఒక ఫోటో తీసి మంచి ఫిల్టర్ యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దాం. #మదర్-ఇన్-లా రెసిపీ, #ట్రెడిషనల్ కుకింగ్ అని పెడతాను, లైక్స్ అదిరిపోతాయి అంటూ ఫోన్ తీయబోయింది. ఇంతలో అత్తగారు, అబ్బో, నీ ఫిల్టర్లు ఆ పప్పుని రంగుని మార్చగలవేమో, కానీ దాని అసలు రుచిని ఆ ఫోన్ చూసేవాళ్ళకి ఎలా పంపిస్తావే అమ్మాయి? అన్నం వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఈలోపు దానికి ఫోజులు పెడితే అది చల్లారిపోయి రుచి చచ్చిపోతుంది. ముందు ఆ ఫోన్ పక్కన పెట్టి తింటున్న ముద్ద మీద ధ్యాస పెట్టు అంది. కోడలు నవ్వి ఫోన్ పక్కన పెడుతూ, మీరు చెప్పింది కరెక్టే అత్తయ్య, నేను టెక్నాలజీని వాడటం కంటే దాని మీద పూర్తిగా ఆధారపడిపోతున్నాను. ఇకపై నా స్మార్ట్ ఫోన్కి కాస్త రెస్ట్ ఇచ్చి మీ ఎక్స్పీరియన్స్ని వాడుకుంటాను. రేపటి నుంచి నా వంట క్లాసులు మీ దగ్గరే అంది కోడలు. దానికి అత్తగారు చిరునవ్వుతో, అలాగే నేర్పిస్తానులే, కానీ ఆ యూట్యూబ్లో నేను రోజు వినే పాత భక్తి పాటలు ఎలా వెతుక్కోవాలో నువ్వు నాకు నేర్పించాలి. ఎందుకంటే నా కంటి చూపు ఉప్పు కారం కొలతలు చెప్పగలదు, కానీ ఆ స్క్రీన్ మీద ఉన్న చిన్న చిన్న అక్షరాలను చదవలేకపోతోంది అనగానే కోడలు పెద్దగా నవ్వేసింది. ఆ ఇల్లంతా పప్పు ఆవకాయ వాసనతో పాటు వాళ్ళిద్దరి ఆత్మీయమైన నవ్వులతో నిండిపోయింది. టెక్నాలజీకి అనుభవానికి మధ్య ఓ అందమైన స్నేహం చిగురించింది. Thank you for watching. Please do subscribe for more videos. Happy kid!